మద్యం స్కామ్ లో ఈడీ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. ఈ క్రమంలో ఈడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ మద్యం స్కామ్ లో ఈడీ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. ఈ క్రమంలో ఈడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ప్రజెంట్ కేసుకు సంబంధించి మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేసిరెడ్డికి సంబంధించి అరెస్టు చట్ట వ్యతిరేకమైనటువంటి ఒక అభిప్రాయం కూడా ఆయన తరపున న్యాయవాది వ్యక్తం చేశారు. అదేవిధంగా కేపీ ఉపేందర్ రెడ్డి తరపున కూడా సీనియర్ న్యాయవాది మహేష్ జట్లమల్లాని కూడా వాదనలు వినిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు అదేవిధంగా సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో మరింత సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో భాగంగానే ప్రభుత్వం అదేవిధంగా సిట్కి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఈ కేసులో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి మలుపు ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ తరఫున న్యాయవాదులు పేర్కొంటూ కోర్టులో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి రిమాండ్ ఉత్తర్వును కూడా కొట్టేయాలని కూడా పిటిషన్ దాఖలైంది. అదేవిధంగా సెక్షన్ 17A కింద ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జరిగినటువంటి అంశాన్ని అదేవిధంగా ముందస్తుగా నిందితులుగా పేర్కొనడం కూడా ఈ అభిప్రాయానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశం కేసిరెడ్డి అదే అరెస్ట్ కు సంబంధించి చట్ట విరుద్ధమని చెప్పి ఇప్పటికే సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో నివేదిక అందించినటువంటి సిచ్యువేషన్. రిమాండ్ కి సంబంధించి కూడా చట్టవిరుద్ధంగా ప్రకటించి వాటికి సంబంధించినటువంటి పిటిషన్ కొట్టివేయాలని కూడా ఆయన అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించి కేసిరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా మాత్రమే ఉన్నారు. ఆయనకి మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ నేరపూరితమైనటువంటి కోణంలో ఆలోచిస్తూ విశ్వాస ఘాతకానికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు చేయడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటికి కేసుకు సంబంధించినటువంటి అంశంలో సీరియస్ గా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అన్యాయంగా అక్రమంగా ఇరికించారనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకి రాబోయేటువంటి రోజులు ఎలాంటి మలుపులు జరుగుతుంది, ఎవరెవరిని అరెస్టులు చేస్తారు, ప్రభుత్వం ఇందులో పేర్కొన్నటువంటి ఆధారాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. అంటే ఇదే ఈ కేసుకు సంబంధించే కూడా అంటే మొత్తానికి అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, ఇప్పుడు గోవిందప్పను కూడా విచారించే సిట్ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడ్డ సిట్ కూడా అంటే విచారించాలని అనుకుంటుంది. సో ఈ నేపథ్యంలో అంటే మొత్తం అందరినీ కలిపి ఒకేసారి విచారించే అవకాశం ఉందా? ఎట్లా ఉండబోవచ్చు? ఇప్పటికే పలు దఫాలుగా కూడా విచారణలు జరిగినాయి. కేసిరెడ్డి లాంటి వ్యక్తుల్ని ముందుగానే విచారించారు. అర్ధరాత్రి సమయం వరకు విచారించి ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆయన కేవలం ఐటీ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనకు ఉండేటువంటి ప్రమేయానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారనేటువంటి ఒక అభిప్రాయంతో అదేవిధంగా గత ముఖ్యమంత్రికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అభిప్రాయంలో ఇరువురు అధికారులను కూడా అరెస్ట్ చేసి అదేవిధంగా రిమాండ్ కి తరలించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ వరుస కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం వద్ద అదేవిధంగా సిట్ వద్ద ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారం ఏంటి అనేది కూడా ఎక్కడ కూడా బయటకు రానటువంటి సిచ్యువేషన్. కేవలం మొదట విజయసాయి రెడ్డిని పిలవటం, ఆయన విచారణలో భాగంగా కొన్ని ఆరోపణలు చేయటం, ఆయన సంబంధించి కొన్ని సమాచారం అందించడం, ఆ సమాచారాన్ని బేస్ గా చేసుకుని మాత్రమే కేసిరెడ్డిని కావాలని కుట్రపూరితంగా ఇరికించారనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తోంది.